కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేత మల్క యశస్వి అన్నారు. హైదరాబాద్ నాచారంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యశస్వి మాట్లాడుతూ విజయ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం బీజేపీ కార్యకర్తలను ప్రత్యక్షంగా కలిసి వారిని చైతన్యం చేయడమే కోసమేనని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని తెలియజేశారు. సంకల్ప యాత్రలో బీజేపీ సీనియర్ నాయకులు మురళీధరరావు, మలక కొమరయ్య, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ పాల్గొన్నారు. గారి నాయకత్వంలో మన విజయ సంకల్ప యాత్ర ఎక్కడైతే నాగోల్ రింగ్ రోడ్ నుంచి వినాయక్ నగర్ వరకు వెళ్తుందో వందల మంది మల్కా కొమరయ్య గారు వారి కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ వచ్చి చాలా పెద్ద సక్సెస్ చేయడం అవుతుంది. ఇవాళ ఈ నాచారం దగ్గర కొన్ని వేల మంది వచ్చి గజమాలలు కానీ పూలు కానీ వేసి మోదీ గారి నాయకత్వం మూడోసారి రావాలని చెప్పి అయితే పాదయాత్ర కొమరయ్య గారు కూడా స్టార్ట్ చేసిరో చాలా పెద్ద సక్సెస్ అయింది. అండ్ ఇవాళ మేమందరం దీనిలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అండ్ అందరికీ ధన్యవాదాలు. అందరూ ముందుకెళ్తూ మేడ్చల్ వెళ్తుంది యాత్ర, తర్వాత కుక్కట్పల్లి వెళ్ళి మల్కాజ్గిరి పార్లమెంట్ దాటి వెళ్తుంది. దీని పెద్ద సక్సెస్ ఇవాళ సక్సెస్ అయింది. రేపు కూడా అందరినీ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. మోదీ గారి నాయకత్వంలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.